హలో, గుడ్ ఈవినింగ్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. చాలా తర్వాత నేను ఒక మై మై యూట్యూబ్ ఛానల్ జయరామ్ ఇన్ఫోటెక్లో ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి జయరామ్ ఇన్ఫోటెక్ అని టైప్ చేస్తే ఇక్కడ ప్లేలిస్ట్లో మీరు సి ప్రోగ్రామింగ్, C++, పైథాన్ అండ్ ఈ ప్లేలిస్ట్ మీరు చూడవచ్చు. ఇక్కడ మీకు నచ్చిన వీడియోని చూసుకొని దానికి సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయొచ్చు. మీరు మొదటిసారి నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతుండండి. మెనీ వీడియోస్ నేను డే బై డే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు నేను ఇంట్రెస్టింగ్ టాపిక్, ఈ రోజుల్లో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ టాపిక్ నేను చెప్పదలిచాను. సో క్లౌడ్ కంప్యూటింగ్ రాకముందు ఏదైనా సాఫ్ట్వేర్ రన్ చేయాలంటే మనం ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో సర్వర్స్ని, ఆ సర్వర్ రన్ అవ్వాలంటే దానికి సంబంధించిన కరెంటు, ఆ సర్వర్ హీట్ అవ్వకుండా కూలింగ్ అవన్నీ ఏర్పాటు చేసి వచ్చేది. వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ హ్యూజ్ అప్లికేషన్ ఉంచాలంటే మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయ్యేది. ఇప్పుడు అది అలా కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల మనకి నెట్లో సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. అమెజాన్, AWS, మైక్రోసాఫ్ట్ అజూర్ అండ్ గూగుల్ క్లౌడ్ ప్రొవైడరు, అలీబాబా, ఇలా క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు. మనకి పే యాజ్ యూ అని ఇలా మనం పే చేస్తే నెట్లో ఉన్న సర్వీసెస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ డేటాను మనం ఆన్లైన్లో డేటాబేస్లో హ్యూజ్ డేటాబేస్లో సర్వర్స్ డేటాను మనం యూజ్ చేసేసుకోవచ్చు. దట్ మీన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే యాక్సెసింగ్ ద ఐటీ రిసోర్సెస్ ఫర్ ద ఇంటర్నెట్ అని చెప్పచ్చు. మనం వ్యాస్ట్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా సర్వర్లో ఉంటుంది, దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. ఇక్కడ మనకి క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అనేవి ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ మోడల్, సెకండ్ వన్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, థర్డ్ వన్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఇలా ఉన్నాయి. వీటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ మోడల్ అంటే మనం క్లౌడ్లో మనకి విండోస్ ఆఫ్ సిస్టమ్ అనేది ఇస్తారు. దట్ మీన్స్ సర్వర్లు, స్టోరేజ్, నెట్వర్క్ అవన్నీ ఇస్తారు. మనం ఇక్కడ OS ఇన్స్టాల్ చేసుకుంటాం. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్లో. నెక్స్ట్ దీనికి ఉదాహరణగా మనం ఏం చెప్పచ్చు అంటే అమెజాన్ EC2 కానీ, ఎలాస్టిక్ కంప్యూటింగ్, EC2 అండ్ గూగుల్ కంప్యూటింగ్ ఇంజన్ జస్ట్ ఒక సర్వర్ అదే తీసుకొని రన్ చేసినట్టు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ కింద వస్తుంది. ప్లాట్ఫామ్ ఏ సర్వీస్ అంటే ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ హార్డ్వేర్ కాకుండా ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, డేటాబేస్, రన్ టైం, మనం ఏ అప్లికేషన్స్ రన్ చేయాలనుకుంటున్నామో ఆ రన్ టైం ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ మనకి ఇస్తుంది ప్లాట్ఫామ్ ఏ సర్వీస్లో. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్గా AWS, ఎలాస్టిక్, బెన్స్టిక్ అని హీరోకు BTP అనేది తీసుకోవచ్చు. SAP BTP అనేది ఒక ప్లాట్ఫామ్ OS అనమాట. ఇక్కడ ఆన్ ద టాప్ BTP we can manage, we can run we can develop many applications. అండ్ నెక్స్ట్ ఉండే సాఫ్ట్వేర్ సర్వీస్ అంటే ఇక్కడ మన ఆల్రెడీ అప్లికేషన్స్ అన్నీ ఇంప్లిమెంట్ అయిపోయినాయి క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా. క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జాంపుల్స్ లాగా మన జీమెయిల్, గూగుల్ డ్రైవ్, తర్వాత నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ 365, Salesforce ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ డైరెక్ట్గా సాఫ్ట్వేర్ సర్వీస్ ద్వారా ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయినాయి. మనం జస్ట్ వాటిని యూజ్ చేయటమే. డెవలపర్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారు క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా. అవి జస్ట్ మన ఇవన్నీ రియల్ టైం ఎగ్జాంపుల్స్ అనమాట. సాఫ్ట్వేర్ సర్వీస్ అంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయినా మనం జస్ట్ యూజ్ చేసుకోవడమే. జీమెయిల్, గూగుల్ డ్రైవ్, లైక్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ మనం రియల్ టైం యూజ్ చేస్తుంటాం, కానీ మనకు తెలియదు అవి క్లౌడ్ కంప్యూటింగ్లో సాఫ్ట్వేర్ సర్వీస్ ద్వారా ఇంప్లిమెంట్ చేశారు అనేది. సో ఈ 3 మోడల్ చెప్పచ్చు. అసలు షేర్డ్ రెస్పాన్సివ్ మోడల్ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ఆన్ ప్రిమైజ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఆన్ ప్రిమైజ్ మోడల్లో మనకి స్టోరేజ్, నెట్వర్క్ కంప్యూటింగ్ కానీ, వర్చువల్ సర్వర్స్ కానీ ఇవన్నీ మనమే మెయింటైన్ చేసుకోవాలి ఆన్ ప్రిమైజెస్లో. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్లో అయితే నెట్వర్కింగ్, స్టోరేజ్, ఫిజికల్ సర్వీస్లు క్లౌడ్ సమ్స్ చూసుకుంటుంది. లైక్ మనం అమెజాన్ AWSలోనా లేకపోతే అజూరా, GCPనా ఈ సంస్థలు చూసుకుంటే మనం అవి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పే యాజ్ యూ కానీ మనం మనీ పే చేస్తే మనం అవి తీసుకొనుకోవచ్చు ఆన్లైన్లో. పే యాజ్ సర్వీస్ అంటే దాదాపు అన్ని క్లౌడ్లో ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో అన్ని క్లౌడ్ సంస్థ చూసుకుంటుంది. కేవలం అప్లికేషన్ కోడ్ మరియు డేటాను మాత్రమే మనం మేనేజ్ చేస్తాం ఇక్కడ. అండ్ సాఫ్ట్వేర్ సర్వీస్లో అప్లికేషన్ రన్ చేయడము, డేటా అంతా క్లౌడే చూసుకుంటుంది. మనది జస్ట్ లాగిన్ అయ్యి డేటాని యాక్సెస్ చేసుకోవడమే సాఫ్ట్వేర్ సర్వీస్లో. ఇక్కడ మనకి క్లౌడ్ డిప్లాయ్మెంట్స్ 3 టైప్స్ ఉన్నాయి. పబ్లిక్ క్లౌడ్ అంటే మన ఏదైనా అప్లికేషన్ పబ్లిక్ క్లౌడ్ ఉంటే దాన్ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, హార్డ్వేర్ రిసోర్సెస్. ప్రైవేట్ క్లౌడ్ అంటే దాన్ని ఏం సజెస్ట్, ప్రైవేట్ క్లౌడ్ అంటే పేరులోనే ఉంది. ఇక్కడ ఓన్లీ కొన్ని సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది, కేవలం కొంతమంది మాత్రమే యూజ్ చేసుకోగలుగుతారు.
హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ రెండు కాంబినేషన్లో వస్తుంది. ఇక్కడ ఒక్కరిని డేటా అనేది ప్రైవేట్ సర్వర్స్లో ఉంటుంది. మనకు కావాల్సింది అందరికి అవైలబిలిటీ ఉండేది మనం సాధారణ అప్లికేషన్స్ అన్నీ పబ్లిక్ క్లౌడ్లో ఉంటాయి. అది నెక్స్ట్ వీటి వల్ల యూజెస్ ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల వీటి వల్ల లాభాలు బెనిఫిట్స్ ఏంటంటే మన భారీగా సర్వర్ కొనక్కర్లేదు, తక్కువ ఖర్చులోనే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ మేనేజ్ చేసుకోవచ్చు. స్పీడ్ ఉంటుంది. సర్వర్ కొనాలంటే సర్వర్ మేనేజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అదే క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల స్పీడ్ ఉంటుంది. ఏమంటే మనం డేటాని జస్ట్ యూఆర్ఎల్ టైప్ చేసి కానీ మన డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ ఆటోమేటిక్గా సర్వర్ మన ట్రాఫిక్ కూడా వెబ్కి ఏదైనా ట్రాఫిక్ పెట్టినా సరే మనం మేనేజ్ చేయొచ్చు క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల. అది ఎలాసిటీ ఒకటి. నెక్స్ట్ రిలయబిలిటీ అంటే హార్డ్వేర్ ఏదన్నా డేటా అనేది పోకుండా క్లోజ్ సబ్సెట్ బ్యాకప్ మరియు డిజాస్టర్ రికవరీ అనే ఫెసిలిటీ కూడా ఉంది. సో దీనివల్ల రిలయబిలిటీ అనే ఫీచర్ కూడా మనకి దీనివల్ల వస్తుంది. సో ఈ క్లౌడ్ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. And thank you for watching. Thank you.